గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, ఆనందంగా ఉండు గుండె చల్లగుండు, నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. ఆశావహ దృక్పథంతో శరీరంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్ల తగ్గుదల, కుటుంబం స్నేహితులతో గడపడము మేలు చేస్తుంది. చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అంతా ఉరుకులు పరుగులతో జీవనం, శరీరం అలసిపోతుంది. అలాగని అదేం వ్యాయామం కాదు. ఆకలైతే కడుపును నింపుతుంటాం, కానీ అది ఆరోగ్యకరమైన ఆహారంతో కాదు. నిద్రపోతున్నాం అయితే అది మనసు తేలికపడేంతలా కాదు. ఫలితంగా ఒత్తిడి, ప్రతికూల దృక్పథాలు పెరుగుతున్నాయి. వెరసి 30 ఏళ్ళు నిండకుండానే అనేక మంది అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ శాతం మరణాలను శారీరక రుగ్మతలకు, గుండె జబ్బులే ప్రధాన కారణం అవుతున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. జీవనశైలిని కాస్త మార్చుకుంటే చాలని సంతోషం, సంతృప్తి, ఈ రెండింటిని పుష్కలంగా పొందుతున్న వారిలో గుండెపోటు, పక్షవాతం వంటివి కనిపించడం లేదని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఎంత ఆనందంగా ఉంటే ఆ గుండెకు అంత మేలు చేకూరుతుందని తేలింది. నేడు ప్రపంచ హృదయ దినోత్సవం నేపథ్యంలో జీవితాన్ని ఆనందంగా గడుపుతూ గుండె జబ్బుల బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చో వివరిస్తున్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏవి ఆంజనేయులు. ఇక్కడ సంతోషంగా ఉంటే ఇక్కడ గుండె పదిలంగా ఉంటుంది అన్నట్టుగా, ఇక్కడ దానికి సంబంధించి వివిధ వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు అన్నట్టుగా ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈయన డాక్టర్ దానికి ఎలా కాపాడుకోవాలనో దాని గురించి వివరించినట్టుగా చూసుకోవచ్చు. డాక్టర్ ఏవి ఆంజనేయులు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పథకాన్ని అందుకుంటున్న విద్యార్థులు వేదికపై. హైకోర్టు సీజే నల్సార్, ఛాన్సలర్ జస్టిస్ అలోక్ అరాదే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పథకాన్ని అందుకుంటున్న విద్యార్థులు వేదికపై. హైకోర్టు సీజే నల్సార్, ఛాన్సలర్, ఈ విధంగా ద్రౌపది ముర్ము రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ విధంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. మహిళల భద్రతకు వ్యవస్థ అవసరం. నల్సార్ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కుల్లో భాగంగా సమానత్వం, అందరికీ సమాన న్యాయం అందించాలని, అయితే ధనవంతులతో సమానంగా పేదలకు న్యాయం అందడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉందని ఆకాంక్షించారు. పార్టీ నేతల సమావేశంలో సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదన్నట్టుగా ఇక్కడ ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. మహిళల భద్రతకు వ్యవస్థ అవసరం. నల్సార్ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ధనవంతులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదన్నట్టుగా ఆమె తెలియజేసింది. పార్టీ నేతల సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేదికపై. అరవింద్ మేనన్, లక్ష్మణ్, బండి సంజయ్, ఏలేటి మహేశ్వరరెడ్డి. పార్టీని పటిష్టం చేయాలి. పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి కావాలి. ఎవరు అతిథులు కాదు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరగాల్సిందే. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. లోక్సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు ఇందుకు మంచి అవకాశమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడడం జరిగింది. సమావేశంలో బీజేపీ నేతలతో సమావేశమై ఈ విధంగా ఇక్కడ ఇంకా మరింత ఉత్సాహంతో పనిచేయాలి. ఇక్కడ సభ్యత్వ నమోదు ఒక పార్టీ పటిష్టం చేయడానికి ఒక మెట్టు అన్నట్టుగా ఇక్కడ ఒకటి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒకటి పార్టీని పటిష్టం చేయడానికి ఒక ప్రణాళిక అన్నట్టుగా చెప్పుకొచ్చి ఆయన. దసరా నుంచి యాదగిరి శని విమానం స్వర్ణతాపడం పనులు. కిడ్నీ రోగుల కూరట. కొత్తగా
వాస్క్యులర్ 18 డయాలసిస్ కేంద్రాలు, మరో 74 రక్తశుద్ధి యంత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ. మహిళలే యజమానులు, వారి పేరిటే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల సమాచారం తీసుకోవద్దు. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. డిజిటల్ కార్డులు జారీ చేయడానికి ఇక్కడ మహిళల పేరిట జారీ చేస్తారన్నట్టుగా చూసుకోండి. ఇక్కడ దానికి పాన్ కార్డులు, బ్యాంకు సమాచారాలు సేకరించొద్దు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం జారీ చేయనున్న కుటుంబ డిజిటల్ కార్డు ఎఫ్డిసిలో మహిళనే ఇంటి యజమానిరాలిగా గుర్తించాలి. కుటుంబ సభ్యుల పేర్లు కార్డు వెనుక వైపు ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రయోగాత్మకంగా వచ్చే నెల 3 నుంచి ప్రతి సభ నియోజకవర్గంలో 2 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తామని, ప్రజల నుంచి బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి సమాచారం తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎఫ్డిసిలపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో అధికారులు అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల జారీకి ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో ప్రయోజనాలు, లోపాలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఆదివారానికల్లా మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల్లోని మేలైన అంశాలను స్వీకరించాలి. ప్రస్తుతం ఉన్న రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా కుటుంబాన్ని నిర్ధారించాలి. డిజిటల్ కార్డుల కోసం సేకరించాల్సిన వాటిలో పొందుపరచాల్సిన, అప్డేట్ చేయాల్సిన సమాచారాన్ని నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రానికి మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలన్నట్టుగా ఇక్కడ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ అధికారులు ఆదేశించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మహిళల పేరిట డిజిటల్ హెల్త్ కార్డులు తయారు చేసి మహిళల యజమానులు వారి పేరిట కార్డులు జారీ చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీకెంట్ ఫైల్స్పై తప్పుడు సమాచారం ఇస్తారా? సిడిఓ, సిఈ సూచనలతోనే మేడిగడ్డలో నిర్మించామన్న మాజీ ఈఎన్సీ సమాధానంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం. నిరాధార వివరాలతో విచారణను తప్పుదోవ పట్టిస్తారా అన్న కమిషన్ విచారణ మధ్యలోనే నిలిపివేత. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిడిఓ విభాగం సిఈ సూచనలతోనే సీక్రెట్ ఫైల్స్ను నిర్మించామంటూ కరీంనగర్ మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఇచ్చిన సమాచారంపై జస్టిస్ ఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సూచనలతో నిర్మాణాలు చేపడతారా? సంబంధిత ఆధారాలు, దస్తరాలు మీ వద్ద ఏమున్నాయని నిలదీసింది. కమిషన్ వద్ద దీనికి సంబంధించిన అన్ని రకాల పత్రాలున్నాయి. విచారణను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం తగదు. నిజమే చెబుతానంటూ దైవంపై ప్రమాణం చేసి తప్పులు చెబుతారా అంటూ జస్టిస్ పిసి ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల లింక్ 1 నిర్మాణాలు చేపట్టిన మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు శనివారం న్యాయ విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. 72 ప్రశ్నలు సంధించిన కమిషన్ ఆయనపై పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది. ప్రశ్నలకు రికార్డులను చదువుతూ వివరణ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అడిగిన ప్రశ్నలకు రికార్డులను చదువుతూ వివరించినట్టు ఆయన మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఈ విధంగా జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతుంది ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. దానికి సంబంధించి వెంకటేశ్వర్లను విచారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఏ ఒక్కరిని బలవంతంగా తరలించాం. మూసీ నిర్వాసితులకు శాశ్వత పునరావాసం, జీవనోపాధి కల్పిస్తాం. 2026 జూన్లోపు నదిలో మంచినీళ్లు ప్రవహించాలన్నదే సీఎం లక్ష్యం. పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్. విలేకరులతో మాట్లాడుతున్న దానకిషోర్ పక్కన హైడ్రా కమిషనర్ రంగనాథ్. అనుమతులు లేని భవనాలనే కూల్చేస్తున్నాం. పేదలు కాదు, తిమింగలాలే మా లక్ష్యం. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికెళ్లడం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. మూసీకి, దాని పరివాహక ప్రాంతాలకు పూర్వ వైభవం తెచ్చేలా 2026 జూన్లోపు నదిలోకి వచ్చే నీటిని శుద్ధి చేసి మంచినీళ్లను ప్రవహింపజేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మూసీ ప్రాజెక్టు ఎండి దానకిషోర్ తెలిపారు. ఇక్కడ ఏ ఒక్కరిని వదిలిపెట్టామా హైడ్రాకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్
మూసీ ప్రాజెక్ట్ ఎండి దానకిషోర్ మాట్లాడుతున్నారు విలేకరుల సమావేశంలో. ఈ విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో నివాసాలు ఉంటున్న వాటిని తొలగించి మూసీ మురుగునీరు నుంచి ఇక్కడ శుద్ధి చేసి తాగునీరు అందించడమే లక్ష్యం మూసీ నదికి అన్నట్టుగా ఇక్కడ 2026 వరకల్లా లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ దానకిషోర్. మా పేదవాళ్ళుగా ధనికులనే మేము టార్గెట్గా చేసుకొని పనిచేస్తున్నామని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం, రాహుల్ దాన్ని తక్షణం ఆపండి హరీష్ రావు. తెలంగాణ భవన్కు భారీగా తరలివచ్చి గోడు వెళ్ళబోసుకున్న బాధితుల సమస్యలు వింటున్న హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది, మీరు దేశమంతా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజును తక్షణం ఆపండి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మూసీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ హైడ్రా ఆపరేషన్లో ఆస్తులు కోల్పోతున్న వారు తమ గోడు వెళ్ళబోసుకునేందుకు శనివారం ఇక్కడ తెలంగాణ భవన్కు వచ్చి హరీష్ రావుకు అలా నివాసాలను కూల్చేస్తున్న సందర్భంగా మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న కుటుంబాలన్నీ తెలంగాణ భవన్కు వచ్చి హరీష్ రావుకు తెలియజేసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీని కోరుతున్నాడు. ఇక్కడ బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది, ముందుగా దాన్ని ఆపు, దేశమంతా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వడం కాదన్నట్టుగా రాహుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రిజర్వేషన్ సందర్భంగా ఇక్కడ దాంట్లో ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. హిజ్బుల్లా అధినేత నసరల్లా హతం, అతని కుమార్తె, ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ నేతలు మృతి. మాటువేసి మట్టుబెట్టిన ఐడిఎఫ్. ఇజ్రాయెల్ నియంత్రణలో బీరూట్ విమానాశ్రయం. పశ్చిమాసియాలో అత్యంత ఉద్రిక్త వాతావరణం. హసన్ నస్రల్లా, ఇక్కడ హిజ్బుల్లా అధినేత నస్రల్లా హతమైనట్టుగా ఇవ్వడం జరిగింది. అతని కుమార్తె, ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ నేతలు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన దాడిలో లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బుల్లాకు ఊహించని శరాఘాతం. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా 64 మృతి చెందారు. ఈ విషయాన్ని అటు ఇజ్రాయెల్ సైన్యం, ఐడిఎఫ్ ఇటు హెజ్బుల్లా ధృవీకరించాయి. హసన్ నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయలేడు అని ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. మా సందేశం సుస్పష్టం, మా పౌరులను ఎవరైతే బెదిరిస్తారో వారిని మట్టుబెట్టడం మాకు బాగా తెలుసు, వారు ఏ దిక్కున దాక్కున్నా వదిలిపెట్టామని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హెలెవి తెలిపారు. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగిస్తామని హెజ్బుల్లా రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించాయి. నస్రల్లా లక్ష్యంగా శుక్రవారం బీరూట్లోని దాహియా ప్రాంతంలోని హెజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లోనే నస్రల్లాతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నిలోఫర్ సన్ 58, హెజ్బుల్లా సీనియర్ కమాండర్ అలీ కర్కీ సహా మరికొంత మంది కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా చనిపోయారని ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. నిజంగా ఇజ్రాయెల్ దాడిలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్లో విరుచుకుపడడంతో ఇక్కడ హెజ్బుల్లా అధినేత నస్రల్లా హతమైనట్టుగా చూసుకోవచ్చు. అతని కుమార్తె సహా పలువురు అధికారులు కూడా మృతి చెందినట్టుగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు. దానికి ప్రతీకారం తీర్చుకుంటాం అన్నట్టుగా మళ్ళీ పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగిస్తామని హెజ్బుల్లా రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించాయి. విధంగా వాళ్లకు అనుకూల దేశాలైన వాటితో కలిసి మీపై ప్రతీకారం తీర్చుకుంటామన్నట్టుగా ఇక్కడ హెజ్బుల్లా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటామంటూ మళ్ళీ వాళ్ళు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్కు ద మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్స్ నౌ. జీ తెలుగులో సరిగమప అని గ్రాండ్ లాంచ్ ద నెక్స్ట్ సైనింగ్ యూత్ ఐకాన్, ఇది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందట. ఇది సంగతి. వంటింట్లో ధరల మంట. డియర్ బోనస్తో ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. మాకిరెడ్డి ఇది సంగతిలో రాయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.